తెలంగాణలో ఓ భారీ డేటా సెంటర్ పార్క్ ఏర్పాటు కానుంది. 60,000 కోట్లతో 1200 నుంచి 1600 మెగావాట్ల సామర్థ్యంతో దీనిని ఏర్పాటు చేసేందుకు ఫార్చ్యూన్ హాస్పిటాలిటీ అండ్ ఇన్ఫ్రా ఎల్ఎల్పీ సంస్థ ముందుకు వచ్చింది. ఇందుకోసం ప్రభుత్వం రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలోని తిమ్మాయిపల్లిలో టీజీఐఐసీకి చెందిన సర్వే నంబర్ 9లోని 170 ఎకరాల భూమిని ఒక్కో ఎకరం 4 కోట్ల చొప్పున ఈ సంస్థకు కేటాయించింది. అయితే ఫార్చ్యూన్ కంపెనీకి చెందిన సోదర సంస్థ సుదీక్ష ఎస్టేట్ ఎల్ఎల్పీ ద్వారా డేటా సెంటర్ పార్కును ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్రంలోని అతిపెద్ద డేటా సెంటర్ల క్లస్టర్లలో ఒకటిగా ఇది నిలుస్తుందని అధికారిక వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా 1000 మందికి, పరోక్షంగా 3 నుంచి 4,000 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. హైదరాబాద్ నగరం ఇప్పటికే దేశంలో ప్రముఖ డేటా సెంటర్ హబ్గా ఎదుగుతోంది. అమెజాన్ వెబ్ సర్వీసెస్, మైక్రోసాఫ్ట్ కంపెనీలు భారీ ఎత్తున డేటా సెంటర్లను నెలకొల్పుతున్నాయి. ఇదే బాటలో మరికొన్ని కంపెనీలు కూడా ముందుకు వస్తున్నాయి. ఇక ఈ క్రమంలోనే తాజాగా ఫార్చ్యూన్ కంపెనీ కూడా 60,000 కోట్లతో డేటా సెంటర్ పార్క్ ఏర్పాటుకు ముందుకు వచ్చింది. 1200 నుంచి 1600 మెగావాట్ల సామర్థ్యంతో దీనిని ఏర్పాటు చేస్తామని ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో పేర్కొంది. ఈ ప్రాజెక్టుతో ఐటీ, క్లౌడ్ కంప్యూటింగ్, ఏఐ, ఫిన్టెక్, విద్యుత్, ఫైబర్, డిజిటల్ సేవల రంగాలకు మరింత బలం చేకూరనుంది. తెలంగాణ ప్రభుత్వం ప్రపంచ స్థాయి డేటా సెంటర్లను తెలంగాణకు రప్పించడం, ఫ్యూచర్ సిటీలో వాటిని ఏర్పాటు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటుంది. ఈ నేపథ్యంలోనే ఈ భారీ డేటా సెంటర్ పార్కుకు ప్రభుత్వం స్థలం కేటాయించిందని అధికార వర్గాలు తెలిపాయి.